ఎన్నికలకు ఇప్పటి నుంచే టీడీపీ రెడీ అవుతోందా? పదే పదే నేతలతో సమావేశాలు అందుకేనా? సమావేశాలలో చంద్రబాబు చేస్తున్న హెచ్చరికల వెనుక కారణం అదేనా? ఎంత చెప్పినా కొందరి నేతల తీరు మారటం లేదా? ఇంతకీ సీఎం చంద్రబాబు లిస్టులో ఉన్న మాట వినని ఆ నేతలెవరు అంటూ ఎవరికి వారు నాయకుల పేర్ల వడపోతలో బిజీ అయిపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏడాది పాలన గురించి నేతలు కార్యకర్తలకు వివరిస్తూనే అసలు చేసిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థుల వ్యూహాలు, గతంలో జరిగిన కొన్ని పరిణామాలను వివరించారు. సుమారు 2 గంటలు మాట్లాడిన సీఎం చంద్రబాబు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు చురకలంటించారు. రాబోయే 2-3 దశాబ్దాల నాటికి అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో అవకాశం ఇచ్చానని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పని చేయకుండా సలహాలకే పరిమితమైన ఎమ్మెల్యేలకు రాబోయేది కష్టకాలమని స్పష్టంగా చెప్పేశారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి మద్దతు ఉన్నవారికే పదవులైనా టికెట్లైనా ఇస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, సర్వేలను విశ్లేషించి బేరీజు వేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రోజుకు 4 ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నానని వెల్లడించారు. మీరు చెప్పింది వింటానని, తాను సలహాలు ఇస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. నేతలు మారితే ఓకేనని, లేదంటే కష్టమే అంటూ కాస్త నవ్వుతూ సున్నితంగా హెచ్చరించారు. ఎలాంటి మొహమాటానికి తావు లేదని తేల్చి చెప్పేశారు. కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే కాదని, సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా పక్కన పెడతానని అన్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు మళ్లీ గెలవాలన్నదే నా ఆశ అని, పార్టీలో నేతలంతా ఆ విధంగా ఆలోచన చేయాలని సూచన చేశారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వద్దని, గత ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్లు కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారని గుర్తు చేశారు. సమావేశానికి కొందరు నాయకులు గైర్హాజరయ్యారని, కొందరు విదేశీ పర్యటనలని, మరికొందరు దేవుడి దర్శనానికి వెళ్తున్నామని సమాధానమిచ్చారని వివరించారు. నేతలు నియోజకవర్గాల ప్రజలకు దూరంగా ఉండటం సరికాదన్నారు. ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లారు, చివరి వరకు ఎంతమంది ఉన్నారో తన వద్ద జాబితా ఉందని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు రాని వారు నియోజకవర్గాల్లో ఏం తిరుగుతారు, ఏం పని చేస్తారు అని మండిపడ్డారు. మొత్తానికి కొందరు నేతలకు అధినేత రెండో హెచ్చరిక ఇచ్చారని అంటున్నారు. అలాగే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. జనాల్లో ఉండమని తాను చెబుతుంటే ఈ ఎమ్మెల్యేలు తనకే సలహాలు ఇస్తున్నారు అంటూ సెటైర్స్ వేశారు. ఇలాగైతే 2029 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించదని, అంతేకాకుండా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అవుతుందని హెచ్చరించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ ఏడాదిలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని నెల రోజుల పాటు ఇంటింటికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా 94% సీట్లను ప్రజలు తమను గెలిపించారని, దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానమని అన్నారు. అందుకే కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని అన్నారు. ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందన్న లోకేష్ దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచిన వారు ఉన్నారని, మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచిన వారు ఉన్నారని, ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైన వారు, జైలుకు వెళ్లిన వారు, అక్రమ కేసులు నమోదైన వారు ఉన్నారని, వారితో పాటు కష్టపడిన కార్యకర్తలను మరువద్దని కోరుతున్నా అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. పార్టీనే సుప్రీమని, దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే అన్న లోకేష్, జాతీయ స్థాయిలో బీజేపీకి, టీడీపీకి తప్ప ఇంత పెద్ద కార్యాలయం మరే పార్టీకి లేదని అన్నారు. సీనియర్ల అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటిని జోడించాల్సిన అవసరం ఉందన్న లోకేష్, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని లీడర్లను ఆదేశించారు. కుటుంబ సాధికార సారథి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ నెల రోజుల పాటు రోడ్డెక్కాలని, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి అన్నారు. డోర్ టు డోర్ వెళ్లినప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ను
యాప్లో నమోదు చేయాలని, మై టీడీపీ యాప్ ద్వారా తాము చేసిన పనులను పార్టీకి తెలియజేయాలని, నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అయితే ఏకంగా చంద్రబాబు కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఈ నేతలు ఎవరు అంటూ ప్రస్తుతం నెటిజన్స్ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు.